వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ప్రస్తుతం భారతదేశంలో ఖతార్ దేశాధినేత అయిన షేక్ తమీమ్ బిన్ హమద్ గారు పర్యటిస్తున్నారు. సో ఈయన భారతదేశానికి చేరుకున్న తర్వాత ప్రోటోకాల్ను కూడా కాదని స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క షేక్ తమీమ్ అహ్మద్ గారు వచ్చినప్పుడు వెళ్ళి స్వాగతం పలికాడు అన్నది మనం చూసాం. అంటే దీంతో మనం ఖతార్కు ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నాము. మధ్య ఆసియాలో మన యొక్క రోల్ ప్లే చేయడంలో ఖతార్ కూడా మనకు ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖతార్ తోటి ప్రాచీన సంబంధాలు అంతగా ఉన్నాయని మనం చెప్పలేకపోయినా ప్రధానంగా చివరిసారిగా ఈ దేశాధినేత మార్చ్ 2015లో పర్యటించాడు. తిరిగి మళ్ళీ 2025 ఫిబ్రవరిలో వచ్చాడు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాడని మనం చెప్పుకోవచ్చు. మరి వ్యాపార సంబంధాలను కూడా మనం ప్రధానంగా గమనిస్తే ఖతార్ తోటి మనకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ను కనుక మనం చూస్తే భారతదేశం నుంచి ప్రధానంగా ఎగుమతులు అవుతున్నాయి. $1.9 బిలియన్ విలువైనవి. సో యుఎస్, జపాన్ తర్వాత ఎక్కువగా ఎగుమతి చేస్తున్న మూడవ దేశం ఖతార్కి ఎవరంటే భారతదేశమే. దిగుమతుల విషయానికి వచ్చేవరకు 16.9 కనిపించాయి. ఇందులో కనుక చూస్తే చైనా, అమెరికాల తర్వాత ఖతార్ నుంచి దిగుమతులు చేసుకుంటున్న మూడవ అతిపెద్ద దేశం ఏదంటే భారతదేశం అని చెప్పుకోవచ్చు. డయాస్పోరా విషయానికి వచ్చే వరకు కూడా భారతదేశానికి సంబంధించిన దాదాపు 8,35,000 మంది భారతీయులు ఖతార్లో నివాసం ఉంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఇది కాక ఎల్ఎన్జి అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ 49% గ్లోబల్ ఇంపోర్ట్లో భారతదేశానికి పంపిస్తున్నది ఈ యొక్క ఖతార్ అని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 29% ఆఫ్ ద ఎల్పిజిని మనం భారతీయ అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్నది ఎక్కడి నుంచి అంటే ఖతార్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఖతార్ అనేది మనకు చాలా ముఖ్యమైన దేశంగా కనిపిస్తుంది అన్నది చూసాం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.